జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశం దశాబ్దాలుగా తీవ్రవాదంతో తీవ్రమైనటువంటి పోరాటం అయితే చేస్తుంది. నిజానికి మన భారతదేశం చాలా పెద్ద దేశం. ఇక్కడ ఒకవైపు ఎత్తైన హిమాలయ పర్వతాలుంటే మరోవైపు దట్టమైన అడవులు, ఇంకోవైపు విశాలమైనటువంటి సముద్ర తీరాలు ఉన్నాయి. ఇంతటి భౌగోళిక వైవిధ్యం మనకు అందాన్ని ఇస్తుంది, కానీ అదే సమయంలో దేశ రక్షణ విషయంలో పెద్ద సవాల్గా కూడా మారుతుంది. మన దేశ సరిహద్దులు చాలా సంక్లిష్టమైనటి అన్నమాట. ఎక్కడో మంచు కొండల్లోనో లేదా దట్టమైన పొదల్లోనో చిన్న సందు దొరికినా శత్రువు లోపలికి రావడానికి చూస్తూ ఉంటాడు. అందుకే మన దేశంలో తీవ్రవాదం అంటే అది కేవలం ఎక్కడో ఒక చోట గొడవ జరగడమో లేక కొందరు ప్రాణాలు కోల్పోవడమో మాత్రమే కాదు, అది మన దేశ సమగ్రతకే, అంటే మనమందరం కలిసిమెలిసి ఉండేటటువంటి ఐక్యతకే ఒక పెద్ద ముప్పు అన్నమాట. ఈ తీవ్రవాదులు చేసేటటువంటి దాడులు కేవలం భయాందోళన సృష్టించడానికి మాత్రమే కాదు, మన దేశాన్ని ముక్కలు చేయాలని, మన వ్యవస్థను కుప్పకూల్చాలని చెప్పి చూస్తూ ఉంటాయి. అందుకే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని కేవలం ఒక లా అండ్ ఆర్డర్ సమస్యలాగా చూడకుండా దేశ ఉనికికే ప్రమాదకరమైనటువంటి అంశంగా భావించి అత్యంత కఠినమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. గత 4 దశాబ్దాల నుంచి మన దేశంలో ఈ తీవ్రవాదం పాములాగా పడగవిప్పాడుతుంది. ఈ 4 దశాబ్దాలలో ఈ తీవ్రవాదం మూలంగా మన దేశంలో ఏకంగా 22,000 మంది అమాయక పౌరులు, అలాగే సైనికులు, కేంద్ర బలగాల జవాన్లు చనిపోయినారు. అయితే మన భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రధానంగా 4 వర్గాలుగా విభజించవచ్చు. అందులో ఒకటి సీమాంతర తీవ్రవాదం, అంటే క్రాస్ బార్డర్ టెర్రరిజం అన్నమాట. కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు జరిపేటటువంటి దాడులు, అంటే లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలు జరిపేటటువంటి దాడులను సీమాంతర తీవ్రవాదం అని చెప్పి అంటారు. ఇక రెండవది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, అంటే నక్సలిజం లేదా మావోయిజం అన్నమాట. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో ఈ మావోయిస్టులు కార్యకలాపాలు అయితే కొనసాగిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఏం జరుగుతుందో మనమంతా కూడా చూస్తున్నాం. ఆపరేషన్ కగారు పేరుతో వీళ్ళని చెత్త కొట్టేస్తున్నారు. అందుకే వీళ్ళంతా కూడా తోక ముడిసి ఎక్కడోళ్ళు అక్కడ సరెండర్ అవ్వడమో లేకపోతే ఇంకొకటో జరిగిపోతుంది. సరే, అదైతే వేరే విషయం. అయితే ఈ మావోయిజం కూడా తీవ్రవాదం కిందకే వస్తుందన్నమాట. ఇక మూడవది ఈశాన్య రాష్ట్రాల వేర్పాటువాదం. నాగాల్యాండ్, మణిపూరు, అస్సాం వంటి రాష్ట్రాల్లోని కొన్ని సాయుధ ముఠాలు ఈ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉంటాయన్నమాట. ఈ తీవ్రవాదుల గ్రూపుల వెనక చైనా ఉండదనేది జగమెరిగినటువంటి సత్యమే, దాంట్లో ఏమి డౌట్ ఏం అవసరం లే. కానీ గత 7 సంవత్సరాల కాలంలో మన హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు దాదాపు 80% ఈ వేర్పాటువాద గ్రూపులతో మాట్లాడి వాళ్లతో చర్చలు జరిపి వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలో కలిపేశారు. ఇక 4వది అత్యంత కీలకమైంది మతపరమైనటువంటి అతివాదం. మన దేశంలో ఉన్నటువంటి యువతను తప్పుదేవ పట్టించి ఐసిస్, ఆల్ ఖైదా వంటి అంతర్జాతీయ సంస్థల వైపు మళ్లించే ప్రయత్నాలనే ఈ మతపరమైనటువంటి అతివాదం అని, లేదా జిహాద్ అని, లేదా ఇస్లామిక్ తీవ్రవాదం చెప్పి పిలుస్తారనమాట. మనం ఒకసారి సోషల్ మీడియాలోకి వినామనుకో, అంటే సోషల్ మీడియా ఎట్టుంటుందంటే నువ్వు ఏ రకమైన వీడియోలు చూస్తూ ఉంటే ఏ రకమైన వీడియోలు వస్తూ ఉంటే అది వేరే విషయం. కానీ ఒకసారి మన జాతీయవాదం కావచ్చు, లేకపోతే మన దేశం, ధర్మం, అంటే ఈ విధమైన వీడియోల్లోకి ఈ కోవలేగా పోయినామంటే మన దేశానికి వ్యతిరేకంగా చిన్న చిన్న పిల్ల బచ్చాలు కూడా కనీసం ఎందుకులే ఎక్కువ మాట్లాడకూడదు, ఇలాంటి పిల్ల బచ్చా ముండాకొడుకులు కూడా మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, మన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, మన నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అసలు వాళ్ళ వయసు చూస్తే నీ ఏజ్ ఏంది, నీ గేజ్ ఏంది అన్నట్టు వాళ్ళని చూస్తే వీళ్ళకి ఈ మాటలన్నీ ఎవరు నేర్పిస్తారా స్వామి అనిపిస్తుంది. నేర్పిస్తారు, వాళ్ళకి అదే విధంగా నేర్పిస్తారు. కానీ మనకు అట్లా కాదు కదా. మనం ఎంతసేపటికి నిద్రలేయాలా, నిద్రలేసినాక పళ్ళు దొంకోవాలా, పాలు తాగాల, బుక్కులు తీసుకొని చదువుకోవాలా, క్లాసులో పోయి బాగా చెప్పిన పాఠాలు వినాలా, మంచిగా చదువుకోవాలా, హోంవర్క్లు చేయాలా, మంచి మంచి మార్కులు రావాలా, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలా, మంచిగా కట్నం తెచ్చే పిల్లలు రావాలా, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలా, మంచిగా ఆస్తులు సంపాదించాలా, మళ్ళా నువ్వు పిల్లల్ని కనాలా, నీ బతుకు అట్నే కంటిన్యూ అవ్వాలన్నమాట. అదే ఇంకా అదే తిరుగుతా ఉంటుంది ఈ చక్రం అనేది. కానీ వాళ్ళకట్ట కాదు. ఈ రోజు పొద్దున నేను ఒక వీడియో చూసా, ఒకడు మాట్లాడతాడు, ఒక పిల్ల వచ్చాగాడు, వాళ్ళ నాయన కంటే వాళ్ళ దేవుడు ముఖ్యమంట. అమ్మ ఏం మాట్లాడతారా స్వామి, మనమేమంటాము మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పేసి మనం చెప్తాం. మనకు అది నేర్పించారు. వాళ్ళకట్ట కాదంట. దేవుడు కాదురా స్వామి, ఆ తండ్రి అనేవాడు లేకుండా నువ్వెట్ట పుట్టావు. సరే, దేవుడు గొప్పోడే, ఆయన మంచోడే, అందరికంటే ఆయన గొప్పోడే, నేను కాదనట్లా. కానీ మా నాయన కూడా నేను లెక్క చేయను, నాకు దేవుడే ముఖ్యం, నాకు నా మతమే ముఖ్యం అని చెప్పి మాట్లాడుతాడు. ఇట్టుంటుంది వాళ్ళ నేర్పు, వాళ్ళ తీర్పు. అర్థమైందా? సరే, మనము బయట ఉండేటటువంటి శత్రువుని కనుగొని దాడి చేయొచ్చు, కానీ
ఇంట్లో ఉండి జిహాద్ చేసే వాళ్ళని గుర్తించడం చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడు మన ఇరుగు పొరుగునే ఉంటారు కొంతమంది, ఆ అన్న అని మాట్లాడతారు, ఆ తమ్ముడు అని మాట్లాడతారు, ఆ ఫ్రెండ్ అని చెప్పేసి అదిరా ఇదిరా అని చెప్పి మాట్లాడతారు. మనతో ఏమో బాగానే ఉంటారు. మనం ఏమనుకుంటాం, సరేలే మన అబ్దుల్ అటటోడు కాదు, మన భాష అటటోడు కాదు, మన కరీం అటటోడు కాదు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ విషయం ఏంటంటే వాడు నీ కానించి పక్కకు పోయినా ఫోన్ ఓపెన్ చేస్తాడు. ఏదైనా హిందుత్వ సంబంధించి న్యూస్ వచ్చినా లేకపోతే బీజేపీకి సంబంధించిన న్యూస్ వచ్చినా లోపలికి పోయి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని అమ్మ నా బూతులు తిడతాడు. అంతెందుకు నువ్వు ఒక పోస్ట్ పెట్టావంటే ఫేక్ అకౌంట్తో వచ్చి నిన్నే తిడతాడు వాడు. అర్థమవుతుంది? ఆ విధంగా జరుగుతుంది మన భారతదేశంలో. మనకే ఇంకా లైట్లు వెలగడంలే. అందుకే ఇంటి దొంగను ఈశ్వరుడైనా కూడా పట్టలేడని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. నేటి కాలంలో ఈ తీవ్రవాదులంతా కూడా కేవలం తుపాకులతో మాత్రమే కాకుండా ఇంటర్నెట్ ద్వారా కూడా ఈ దాడులకైతే పాల్పడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా యువతను మతపరమైనటువంటి ఉన్మాదం వైపు ప్రేరేపించడం ఇందులో ప్రధానమైంది. మామూలు కాదు అయ్యా. నేను చూసినంత వరకు ఏది న్యూట్రల్గా ఎవరైనా కామెంట్ పెడతానంటే పెట్టడం లే. ఆ పేర్లు కన్నా పెట్టుకొని ఉంటే ఆల్మోస్ట్ అంతా హిందుత్వానికి వ్యతిరేకంగాను, బీజేపీకి వ్యతిరేకంగాను, మా నాయకులకు వ్యతిరేకంగానే కామెంట్లు చూస్తున్నా. ఆల్మోస్ట్ ఏం లే, తేడానే లే, 99% వ్యతిరేకంగానే చూస్తున్నాను నేను. ఆ విధంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మరీ విపరీతంగా తయారైపోయినారు, ఎక్కువైపోయినారు, మామూలు కూడా కాదు. ఇందుకోసం క్రిప్టో కరెన్సీ అలాగే హవాలా మార్గాల ద్వారా నిధుల సేకరణ కూడా చేస్తారు. తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి మన మోడీ ప్రభుత్వం ఇప్పుడు 3 అంచెల వ్యూహాన్ని అయితే అనుసరిస్తుంది. ఇక్కడ UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ వంటి చట్టాల ద్వారా ఉగ్రవాదులపైన కఠిన చర్యలు తీసుకోవడం, అలాగే మహారాష్ట్ర ATS, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాగే గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక దళాల బలోపేతం. ఇకపోతే ఐక్యరాజ్య సమితి వేదికగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించేటటువంటి దేశాలను ఏకాకిని చేయడం, అలాగే పొరుగు దేశాలతో నిఘా సమాచారాన్ని పంచుకోవడం వంటి పనులను మన మోడీ ప్రభుత్వం నిర్విఘ్నంగా చేస్తా వస్తుందన్నమాట. అయితే మన దేశంలో పుట్టి, మన దేశంలో బతుకుతా, మన దేశంలో ఊరపందులు తిన్నట్టు తింటా, మన దేశంలో చదువుకొని, మన దేశంలో ఉచిత పథకాలను పందులు మేసినట్టు మేసి మన దేశానికే హాని తలపెట్టే వాళ్ళను ఏమనాలా అంటాలే. నిజం చెప్పాలంటే మనకు అసలు సిసలైనటువంటి శత్రువులు ఎవరయ్యా అంటే వీళ్ళే. ఏ పాకిస్తాన్ నుంచి వచ్చేవాడో, బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాడో వాళ్ళు కాదు శత్రువులు, వీళ్ళు శత్రువులు. ముందు వీళ్ళు శత్రువులు మనకు. ఈ జిహాదీలే మన దేశానికి అసలు సిసరైనటువంటి శత్రువులు. స్వర్గీయ బిపిన్ రావత్ గారు చెప్పిన ఆ 0.5 వాళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళే, ఇమ్మడా కొడుకులే. మొన్నటిదాకా కొంతమంది, అందరు కాదు, కొంతమంది ముస్లింలు పేదరికం వలన తీవ్రవాదం వైపు వెళ్తున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక, పెద్దగా చదువుకునే స్తోమత కూడా లేక వీళ్ళంతా కూడా తీవ్రవాదం వైపు మళ్తారని చెప్పేసి మన సూడో సెక్యులర్ గాళ్ళు, కొంతమంది సెక్యులర్ హిందువులు పెద్ద మేధావుల మాదిరిగా వాళ్ళందరినీ కూడా వెనకేసుకొచ్చా వారాక్షన్ అంతా కూడా దొబ్బినారు. కానీ ఒసామా బిన్ లాడెన్ ఎవరంటాలే, ఆల్ జవహరీ ఎవరు, బుర్హాన్ వానీ ఎవరు, అతావుర్ రెహమాన్ ఎవరు, అబ్దుల్ నజీం ఎవరు, వీళ్ళంతా కూడా బాగా చదువుకొని చచ్చిన వాళ్ళే కదా. పైగా వీళ్ళంతా కూడా అపర కుబేర్లు కూడా, అంటే బాగా పైసలు ఉండేవాళ్ళు. అంతేందుకు పోయిన సంవత్సరం ఈ చదువుకున్న డాక్టర్లే ఎంతమంది తీవ్రవాదం చేస్తా పట్టుబడలా చూశారు కదా మీరా. అంటే ఈ జిహాదీ ముండా కొడుకుల్లో ఎంత చదువుకుంటే వాడు అంత పెద్ద తీవ్రవాది అవుతాడనమాట. మనం చూసాం కదా ఒకడ, అదేదో ఆముదపు గింజల నుంచి ఒక విషయాన్ని తయారు చేశాడు, అదేదో బయట దేశాలకు పోయి చదువుకొని వచ్చి వాడు చేసిన ఘనత ఏందయ్యా అంటే అది అట్టుంటుంది వాళ్ళ బతుకు. ఎంత డబ్బు ఉంటే వాడు అంత పెద్ద మొత్తంగా తీవ్రవాద సంస్థలకు ఫండింగ్ చేస్తాడు. అటువంటి సంఘటన ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది. జైషే మహమ్మద్ అలాగే ఐసిస్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్నాడనే ఆరోపణలపైన ఇంజనీరింగ్ విద్యార్థి అయినటువంటి అయాన్ షేక్ అరెస్ట్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మొదటగా చాలామంది ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే, వాటిలో ఏమాత్రం నిజం కూడా లేదని చెప్పి అనుకున్నారు. తర్వాత ఆ అయాన్ షేక్ గారి బండారం మొత్తం కూడా బయటపడిపోయింది. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఈ మధ్య జరిపినటువంటి మెరుపు దాడుల్లో ఒక పెద్ద ఉగ్రవాద నెట్వర్క్ గుట్టయితే రట్టయిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి అయినటువంటి అయాన్ షేక్ పట్టుబడడం భద్రతా సంస్థలను చెప్పాలంటే ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా వీడు కోటీశ్వరుడు కూడా. ఈ అయాన్ షేక్ ముంబై సమీపంలోని ముంబ్రా ప్రాంతానికి చెందినోడు అనమాట. వీడు చెప్పా కదా బాగా డబ్బులున్నాడు. అయినప్పటికీ కూడా ఒక సాధారణ మధ్యతరగతి జీవితం గడుపుతా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. చూడండి, చూసేదానికి మాత్రం చాలా సింపుల్గా, ఓవైపు చదువుకుంటానే, చదువులో రాణిస్తానే తెర వెనుక నిషేధిత ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటా ఉన్నట్టు ATS విచారణలో తేలిపోయింది. పైగా వీడు చదివేటటువంటి ఇంజనీరింగ్ కాలేజీ 5 స్టార్ హోదా కలిగినటువంటి కాలేజ్ అంట.
ఈ అయాన్ షేక్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసేటటువంటి జైషే మహమ్మద్ అలాగే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఐఎస్ఐ కోసం దేశీయంగా స్లీపర్ సెల్స్ను ఏర్పాటు చేస్తాడని చెప్పేసి అధికారులు అయితే గుర్తించారు. వాడి వయసు ఎంత, వాడు చదివేది ఏంది, వాడు చేసే పని ఏంది ఆలోచన చేయండి ఒకసారి. ఈ రకంగా ఎవరిని నమ్మాలా, ఎవరిని మంచోడు అనుకోవాలా అంటాలే. ఇంటర్నెట్ అలాగే సోషల్ మీడియా వేదికల ద్వారా ఇతర యువకులను ప్రభావితం చేసి వాళ్ళను తీవ్రవాదం వైపు మళ్లించడానికి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నాడంట. విదేశాల్లోని తన హ్యాండర్లతో ఎన్క్రిప్టెడ్ యాప్స్ అంటే సురక్షితమైన యాప్స్ ద్వారా ప్రతిరోజు కూడా టచ్లో ఉంటూ దాడులకు సంబంధించినటువంటి వ్యూహాల గురించి చర్చలు అయితే జరిపేవాడంట. మొత్తంగా ముంబై మహానగరం మొత్తాన్ని కూడా పేల్చేయాలని చెప్పేసి ఆలోచనలు అయితే చేసినాడు. అంటే ఇక్కడ ఒక మాట మాట్లాడుకుందాం. ముంబైలో ఓన్లీ హిందువులు మాత్రమే ఉంటారా? క్రిస్టియన్లు ఉండరా? ముస్లింలు ఉండరా? పార్సీలు ఉండరా? జైన్లు ఉండరా? ఎవరు ఉండరు? అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. అంటే నువ్వు బాంబులు పెడతావు, అందరూ చచ్చిపోరా? అయినా ఏం ఉండాలి, పాకిస్తాన్లోనే బాంబులు పెట్టుకొని చచ్చారు, పెట్టేది పెద్ద లెక్క. ఇదియా మత పిచ్చి అంటేనో దీనికి ఏం పేరు పెట్టాలో ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాకుండా వీడు ఉగ్రవాద కార్యకలాపాలకు అవసరమైనటువంటి నిధులను సేకరించడంలో కూడా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అయితే కనిపెట్టేశారు. నిఘా వర్గాల నుంచి అందినటువంటి పక్కా సమాచారంతో 2026 అంటే ఈ సంవత్సరమే మార్చి మొదటి వారంలో మహారాష్ట్ర ఏటీఎస్ బృందం ముంబ్రాలో దాడులు అయితే నిర్వహించింది. అంటే వీడు ఉన్నటువంటి ఏరియాలో అయాన్ వద్ద నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, వాటితో పాటుగా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు జరిపినటువంటి ప్రాథమిక విచారణలో వీడు దేశంలోని కీలక ప్రాంతాల్లో దాడులు చేయడానికి రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు విన్నట్లు అలాగే దాడులు చేయడానికి ప్లాన్ చేసేట్టు ఆధారాలు కూడా దొరికినాయి. అంటే పూనకాలు వచ్చి ఊగిపోవాలంటే మనం ఆ విధమైన వీడియోలు వినేది మనం ఇట్లాంటివన్నీ ప్లాన్లన్నీ చేస్తా ఉండేది. ప్రస్తుతం అయాన్ షేక్ ఈ పోలీసుల కస్టడీలో అయితే ఉన్నాడు. ఇతర వెనక ఉన్నటువంటి మిగతా నెట్వర్క్ గురించి ఇంకా ఎవరెవరో ఈ స్లీపర్ సెల్స్లో భాగస్వాములుగా ఉండాలనే కోణంలో ఏటీఎస్ అలాగే ఎన్ఐఏ అధికారులు లోతుగా దర్యాప్తు అయితే చేస్తారు. అయితే వీడు మాత్రమే కాకుండా వీడికి మరో 9 మంది జిహాదీలు సాయం చేస్తా ఉన్నట్లు ఏటీఎస్ అయితే గుర్తించింది. ఇక వాళ్ళ పని కూడా పట్టడానికి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రంగంలోకి దిగి వేటాడుతుంది. అది ఈ విషయమా? మిత్రులారా, చివరగా ఒక మాట, శత్రువు సరిహద్దుల్లోనే ఉంటే సైన్యం చూసుకుంటుంది. కానీ ఈ విధంగా మన మధ్య ఉంటూ మన దేశాన్ని నాశనం చేయాలనుకునేటటువంటి ఇంటి దొంగల విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుడిలాగా అప్రమత్తంగా ఉండాలా. అవునా కాదా? 21 ఏళ్ల వయసులో దేశానికి సేవ చేయాల్సింది పోయి 5 స్టార్ హోదా కలిగినటువంటి కాలేజీలో చదువుకుంటా ముంబై నగరాన్ని వల్లకాడ చేయాలనుకున్నటువంటి ఈ అయాన్ షేక్ లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నిజం నిర్భయంగా చెప్పడమే మన న్యూస్ అఖండ యొక్క లక్ష్యం. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లోతైనటువంటి విశ్లేషణలు మరిన్ని చూడాలనుకుంటే ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.